ఒక ఆయన 5 కోట్ల విల్లాని 3 కోట్లకి ఇస్తానని ఒకరు చెప్తే 1 కోటి కూడా లేని 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ ఒకడు 30 లక్షలు తీసుకొని ఒక ఆయనకు మొహం సున్నం కొట్టి పోయాడు. రోహిణి, నువ్వెందుకు బాలులా మాట్లాడుతున్నావు మీనా అంటే, అలాంటి వాడు తమ్ముడు అని చెప్పుకోవడానికి మీ ఆయన సిగ్గుపడ్డాడు. మీ ఆయన లాంటి వాడికి మా ఆయన అన్నని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. బాలు, బాగా చెప్పావు మీనా. కానిస్టేబుల్ 2 కేసులు కానిస్టేబుల్కి అంటాడు. కానిస్టేబుల్ గారు, 2 కేసులు పడేలా ఉందంటే మీ దగ్గర ఉండే గన్తో వీడిని ఎక్కువ మాట్లాడితే షూట్ చేసేస్తానంటే అమ్మో అనుకుని వాళ్ళు సైడ్ అయిపోతారు. ముందు రోహిణి, మనం పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, మనకేటి ఎంతసేపు నిల్చోబెట్టి ఇలా చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎదురుగా మనం బాగా గట్టిగా ఇచ్చేసి దులిపేసి మన కేసు త్వరగా చేసేటట్టు వీళ్ళు ఎదురుగా బిల్డప్ ఇచ్చేసి మనం ఇక్కడ నుంచి మన పని అయిపోయేలా చేసుకుందాం అని అంటేమో అలా చెయ్యక అలా పుడింగ్లా చేసుకుని మూతిపళ్ళు రాలగొట్టుకుంటున్నామంటే అలాగేం జరగదు ఉండు అనుకుని కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి చెవులో ఏదో చెప్తే అప్పుడు పోలీసుడు ఒక్కడు పీక్తో, నువ్వు వేరే ఏట్రా ఇలాంటి మాట్లాడుతున్నావు అంటే, ఏమన్నది మా ఆయన కొట్టారు అని అంటేమో చెత్తబాగు వాగాడు, మా సార్ వస్తే బూట్లతో చెప్పు దెబ్బ కొడతారంటేమో, కాదు కోసి కారం పెడతారు కూడా అని అంటేమో బాలు అప్పుడు పాట పాడుతాడు. ఆనందం ఆనందం మాయే మరి ఆశల పల్లకి మాయే, ఇదే నేను కోరుకున్నది, ఇలా చూడాలనుకున్నది అని అంటే, రోహిణి పుడింగ్లోకి వెళ్ళవు అన్నానా? పుడింగ్లోకి వెళ్ళొద్దని అన్నానా? విన్నావా? నీకు తగిలింది చంపదెబ్బనా కన్నా ఎక్కువగా బాధ బాలు మీనా ముందు పరుగు పోయింది. పోలీసులు, ఎన్నడూ లేనిది నీకింత కోపం వచ్చేలా అతను ఏం మాట్లాడాడు అంటేమో చెవులో మళ్ళీ చెప్తామో, రాస్కేల్ అంత మాట అంటావా? పోలీసులు అంటే అంత నీకు ఎగతాళిగా ఉందా? ఎందుకు అలాగా అంటున్నావురా అనుకొని పడేలు కొడతామో రోహిణికి, ఎందుకు మా ఆయనకి కొడుతున్నారు ఒకరితో ఒకరు అంటే, మీ ఆయన ఏమన్నాడు వింటే నువ్వు ఇలాంటి వాడికి భారీగా ఎలా కోపం చేస్తున్నావు అని అంటారు. ఇంకోటి డైలీ సీరియల్ లాగా ఎందుకు అలాగో అందరు కలిసి ఒకరితో ఒకరు కొడుతున్నారు అని అంటేమో, ఎందుకు కొడుతున్నారు వీడికి ఇలా అంటేమో వెళ్ళి చెవులు ఆడికి చెప్తారు. చెప్తే ఆ పోలీస్ జోలికి చెప్తే ఆ పోలీసు, ఏటి అంత మాట చండాల మాట అంటాడా? అసలు సభ్య సమాజంలో పుట్టినోడేనా? అసలు మానవత్వం ఉందా వీడికి? ఇలాంటి మాటలు అంటాడు. మళ్ళీ ఒక్కటి పీకుతారు. అప్పుడే పోలీసు కొట్టిన తర్వాత ఆనందం అనేసి మళ్ళీ బాలు పాట పాడుతాడు. బాలు పాట పాడిన తర్వాత మీనా ఏమో నవ్వుతుంది. నవ్విన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక పోలీసు పెద్ద సార్ వచ్చాక పెద్ద సార్ ఏమో, ఏటి కేసు అని అంటేమో, కాలర్ పట్టుకున్నారు అందుకే కొట్టారంటేమో, కాలర్ ఎందుకు పట్టుకున్నావు అంటే ముసలి ఆవిడకి కొట్టారు అందుకని తోసేశారు అందుకని పట్టుకున్నాను అంటేమో, అయితే ఆ కానిస్టేబుల్ పిలుచుకుని రండి అంటే, ఏం వెయిట్ చేసావు అని అంటేమో, నేనేం చేశాను సార్, నా కాలర్ అతను పట్టుకున్నారు, ఇది పెద్ద కేసు అవ్వాలి సార్ అంటేమో, అవును అంతకుముందు నువ్వు వెయిట్ చేసావు అంటే అలా తోసావు, వీళ్ళు తిరిగి నీ మీద కేసు వేస్తే నువ్వు అంత ప్రాబ్లం ఇరుక్కుంటావు, ఇద్దరు తప్పు ఉంది కనుక మా వైపు తప్పు ఉంది కనుక మీకు వదిలేస్తున్నాను, కానీ ఇది పెద్ద కేసు అవ్వాల్సింది, కాలర్ పట్టుకుంది కానీ అతను కూడా తప్పు చేశాను కనుక నేను వదిలేస్తాను, మీ ఇద్దరు బయటికి వెళ్ళండి అని అంటేమో, అప్పుడు వీళ్ళిద్దరు బయటకు వస్తుంటే కానిస్టేబుల్ చూసి, ఒరే నీకు ఎలా వదులుతున్నాను, ఏదో అవకాశం దొరకదు, అప్పుడు ఎవ్వరు నిన్ను కాపాడలేదంటే ఏ దేవుడు కూడా కాపాడాలంటే న్యాయం వైపు ఉంటే ఆ దేవుడు నా వైపే ఉంటాడురా, వెళ్ళు అని అంటేమో, ఈ పోలీసులతో కానిస్టేబుల్తో నువ్వెందుకు పట్టుకుంటున్నావని పోలీసుడు అంటాడు. అంటే ఏమో, అంత ధైర్యం నీకు ఆ పోలీసుడితో ఎగురుతున్నావు అని అంటేమో,
తప్పు లేకుండా నన్ను అంటే మరి నేను ఊరుకోను కదా. నన్ను రెచ్చగొడుతున్నాడు. అందుకే నేను అన్నాను. అంటే సరే సరే ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి అని అనేసి అంటారు.